35 సంవత్సరాల సుదీర్ఘ సేవా కార్యక్రమాలలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను అమెరికా గడ్డపై గర్వంగా నిలబెడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపై ఏకం చేస్తున్న సంస్థ ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నూతన నాయకత్వాన్ని అందించబోయే వ్యక్తి సేవ, సమర్పణ, సంకల్పానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో నిరంతరం ముందుండే వ్యక్తిత్వం, సామాజిక సేవలో తనదైన ముద్ర వేసి ఆట ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నుకోబడి ఆట మరింత బలంగా, మరింత విశాలంగా దూసుకుపోవడానికి దోహదపడుతూ ఆట మాటే తన బాటగా వేసుకుని ముందుకు సాగిపోతున్న ఆట ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి రామసహాయం గారితో మా సీనియర్ యాంకర్ భారతి ఫేస్ టు ఫేస్. Welcome to the studio, sir. Thank you, Amma. Thank you very much. Sir, first of all, congratulations. మీ ఆట గ్రాండ్ గా సక్సెస్ అయిందని చెప్పేసి విన్నాము. అండ్ అలాగే మీ ఇండియా ట్రిప్ అసలు ఎలా గడుస్తోంది? ముందుగా మన మెట్రో టీవీ ప్రేక్షకులకి అలాగే తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రాబోయే సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆటా వేడుకలు చాలా చక్కగా జరిగాయి. మేము డిసెంబర్ 12వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వివిధ 2 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వివిధ డిస్ట్రిక్ట్లలో వివిధ గ్రామాల్లో వెళ్ళి ముఖ్యంగా స్కూలు విద్య, మన స్కూల్ సంబంధించిన ప్రాజెక్ట్స్, అలాగే వైద్య అంటే ఆరోగ్య శిబిరాలు, అండ్ దెన్ అలాగే ఈ ఎందుకంటే ఈ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఐటీ టెక్నాలజీ రంగంలో రాణిస్తున్న 2 రాష్ట్రాలు. ముఖ్యంగా వాటి గురించి బిజినెస్ సెమినార్లు కూడా పెట్టాము. ఎందుకంటే మన యువత గురించి ఈ హైదరాబాద్లో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, కొత్త న్యూ టెక్నాలజీ వాటి మీద సెమినార్ పెట్టాము. అలాగే ఈ 2 రాష్ట్రాలలో కూడా ఈ స్టార్టప్ కంపెనీస్ అంటే మన స్టార్టప్ ఎకోసిస్టమ్ గ్రోత్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా కొన్ని స్టార్టప్ కాంపిటీషన్ కూడా పెట్టేసి ఇవన్నీ ఈవెంట్లు 12 నుంచి 25వ తారీఖు చేసి 27వ తారీఖు మంచిగా గ్రాండ్ ఫైనాలీ లాగా సెలబ్రేట్ చేశాము. మన ఈ వేడుకలను ముగిస్తూ చాలా చక్కగా జరిగింది. అండ్ ఇప్పుడు ఆట అంటే కూడా చాలా మందికి తెలిసిపోయింది. బట్ అసలు అమెరికాలో ఆట అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఈ ఆలోచన అసలు ఎవరికి వచ్చింది? అదే అంటే ఇది 35 ఏళ్ళ సంస్థ. ఇది ముఖ్యంగా అది స్థాపించినప్పుడు ముఖ్యంగా అక్కడ ఉన్న మా పిల్లలకి సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో స్థాపించారు. బట్ రాను మన తెలుగువారు ఇప్పుడు దాదాపు ఒక 18 నుంచి 20 లక్షల మంది తెలుగువారు ఉన్నారు. సో జనాలు ఎక్కువ అవుతున్నా కాబట్టి వాటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అందులో ఆట ఇప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా మనకి ఈ మధ్యలో స్టూడెంట్స్ అలాగే H1B వీసా మీద వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ వస్తుంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఏదో ఇష్యూస్ వస్తుంటాయి. ఈ మధ్యలో యాక్సిడెంట్లని అదని ఏదో. సో వాటికి ఎప్పుడు ఆట ముందుంటుంది. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆటా సేవ డేస్కి వచ్చే వరకే మేము ఎప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వారికి సహాయ సహకారం అందిస్తాం. కానీ మేము ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, మన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం సెటిల్ అయినా కూడా ఇక్కడ ఏదో అంత సహాయ సహకారం, మన సేవ, మన మాతృభూమి, మన ఊరు, మన రాష్ట్రం కాబట్టి ఎంతో సేవ చేయాలని 2 నెలలకు ఒకసారి, గత 25 ఏళ్ళ నుంచి 2 నెలలకు ఒకసారి మా ఆట బృందం 25 నుంచి 30 మంది ఇరుకొచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి, డిసెంబర్ మాసం అంటే వెకేషన్, సో అదంతా పక్కన పెట్టి ఇరుకొచ్చి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే అదే విధంగా ఈసారి కూడా డిసెంబర్లో 12 నుంచి 27 ఆట డేస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ ప్రతిసారి జరిగేదానికి ఈ సంవత్సరం జరిగేదానికి వ్యత్యాసం ఏంటి? ఈసారి మోర్ అంటే ఈ విద్య అంటే మన స్కూల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వైద్య అవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఈసారి ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద పెట్టాము. మీరు చూస్తే రీసెంట్గా మేము IIT హైదరాబాద్తో
ఆట ఒక MOU అగ్రిమెంట్ చేసుకున్నాం Okay. 6 నెలల కింద. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు, కానీ అక్కడి నుంచి వచ్చిన పిల్లలు చేసేదానికి ఒక స్కోప్ లేదు, ప్లాట్ఫామ్ లేదు. సో దాని గురించి మేము MOU సైన్ చేసాం IIT. ఓకే. అయితే చేసినాక మేము ఇట్లా సేవా డే చేస్తున్నామంటే వాళ్ళు IIT వాళ్ళు కూడా మా దగ్గర చేయండి అని అంటే వాళ్ళతో కలిసి, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ మైటీ హబ్ అని వాళ్ళది ఒకటి ఉంటుంది, వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఒక మంచి స్టార్టప్ కాంపిటీషన్ పెట్టాము. ఒక 10 కంపెనీలలో టు పిచ్ చేయమని మేము లుకింగ్ ఫర్ అప్లికేషన్. ఓకే. మాకు మోర్ దెన్ 110 వచ్చినాయి. సో దాన్ని It's a great thing actually. Yeah. 10 కంపెనీస్ డౌన్ సైజ్ చేసి దెన్ వి పుట్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్కి జడ్జిగా ఒక 5-6 బిగ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఈ స్టార్టప్ కంపెనీస్ మెంటర్ చేయడం, అలాగే అందులో వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అట్లా. సో అదొకటి. అలాగే టీ హబ్లో ఒక బిజినెస్ సెమినార్. అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ బిజినెస్ ఇన్ లైక్ డిఫెన్స్, ఏరోస్పేస్ ఇట్స్ ఎ గ్రోయింగ్ సెక్టర్ అన్నట్టు. Yeah. దాని మీద కూడా ఎంపసైజ్ చేసినాం. AI ఈజ్ ఆల్సో గ్రోయింగ్ సెక్టర్, అది కూడా ఉన్నది, బట్ దాని తోడు అవి చేసినాము. అలాగే వైజాగ్లో గీతం యూనివర్సిటీ, శ్రీ భరత్తోని ఈ వాంటెడ్ అస్ టు హోస్ట్ ఈవెంట్ డే. సో Okay. ఆడ గీతం యూనివర్సిటీలో అక్కడ కూడా ఒక బిజినెస్ సెమినారు, అలాగే స్టార్టప్ కాంపిటీషన్. సో అంటే ఈ మిక్స్ ఆఫ్ సేవ ఇప్పుడు చేస్తూనే ఉంటాం, దాంతో తోడు బిజినెస్ పరంగా కూడా కొన్ని యాక్టివిటీస్ చేసాం. ఓకే. అంటే ఇందాక మీరు అన్నట్టుగా మన సాంప్రదాయాలకి, సంస్కృతికి విలువలు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటివి కండక్ట్ చేయడం చాలా గ్రేట్. ఇంకా ఫ్యూచర్‌గా ఎలాంటివి కండక్ట్ చేయబోతున్నారు? అంటే ఫ్యూచర్లో మేము ఇంకా చాలా కొన్ని స్పెషలైజ్ కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే. మేము చేసేటి కంటిన్యూ చేస్తూ దాంతో ఇంకొన్ని యాడ్ చేస్తున్నాము. Hmm. ఇంకొకటి ఈ మధ్యలో ఏమైందంటే ఈ మన సాహిత్యం మీద కొంచెం, అంటే అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తలేదు. సో మేము దాని మీద కూడా సాహిత్య సదస్సు అని మంచిగా తెలుగు యూనివర్సిటీలో కవులు, ఎందుకంటే ప్రోత్సహించేటోళ్ళు తక్కువైతున్నారు, కవులని లేకపోతే రైటర్స్ని ఎగ్జాక్ట్లీ. వాళ్ళని ప్రోత్సహించడానికి మేము ఒక సాహిత్య సదస్సు పెట్టాము. సో నెక్స్ట్ టైం ఇంకా విల్ కమ్ అప్ విత్ న్యూ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్. అంటే టోటల్‌గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆట ఏ కార్యక్రమాలు నిర్వహిస్తోంది? అంటే ప్రతి కార్యక్రమానికి కొంచెం డిఫరెన్షియేట్ వెరైటీస్ అనేవి ఉంటాయి. అలా ఏం చేస్తున్నారు అంట మీ షెడ్యూల్ ప్లీజ్? అంటే 2 రాష్ట్రాల్లో కొన్ని సేమ్ ఈవెంట్స్ ఉంటాయి, బట్ కొన్ని సపరేట్గా ఉన్నది. ఇప్పుడు చూస్తే గీతంలో మేము 2 కలిపి చేసాం, బిజినెస్ సెమినారు అలాగే స్టార్టప్ కాంపిటీషన్. వేరే ఇక్కడ టీ హబ్లో చూసుకుంటే జస్ట్ ఓన్లీ బిజినెస్ సెమినార్. సో అంటే డిపెండింగ్ ఆన్ వెన్యూ బట్టి, అక్కడ సిటీని బట్టి వీఆర్ డిజైనింగ్, అంటే మా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. ఓకే. ఓకే. అంటే చాలా మంది అక్కడ అబ్రాడ్స్‌లో ఉన్న వాళ్ళు అక్కడే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం తీసుకోవడం చాలా తక్కువ. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు మా ఆట చూస్తే అందులో బిజినెస్ లీడర్స్ ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, CEOs ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో మా గోల్ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ హియర్ అన్నట్టు. సో మొన్న డిసెంబర్లో ఈ 12th నుంచి 25th వరకు దాదాపు 20 నుంచి 30 మంది లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్, CEOs, డాక్టర్స్, ఎంటర్ప్రినర్స్ అందరూ వచ్చేసి, IT ప్రొఫెషనల్స్, సో అందరూ వచ్చేసి దే ఆర్ ఇన్వాల్వ్డ్, ఆల్ ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు సూర్యాపేటలో వి డిడ్ మన హెల్త్ బిగ్ మెగా హెల్త్ క్యాంప్ చేసాం. దానికి NRI డాక్టర్స్ వచ్చారు, మాకు హైదరాబాద్ నుంచి డాక్టర్స్, వికారాబాద్, సూర్యాపేట. సో దర్స్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ దేర్. అంటే డిఫరెంట్ బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసి. ఇంకొకటి, మేము ఈ సేవా కార్యక్రమం చేయడం మా వంతు, బట్ అది చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాడికి వెళ్ళి మేము ఒక ఈవెంట్ చేస్తే స్థానిక ఎమ్మెల్యేని పిలుస్తాము, లేకపోతే అక్కడ ఉన్న హెల్త్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ హెల్త్ డైరెక్టర్, లేకపోతే MRO వాళ్ళందరూ వస్తుంటారు. వచ్చినప్పుడు వీళ్ళ సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వింటారు. సో నాట్ ఓన్లీ మీ చేసుడు కాదు, వాళ్ళని కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తే వాళ్ళు కూడా తెలుస్తుంది, ఓకే ఈ స్కూల్లో ఈ సమస్య ఉంది, ఈ హెల్త్లో ఈ సమస్య ఉంది. సో అట్లా దట్ ఈస్ ఆల్సో నదర్ గోల్ అన్నట్టు ఫర్ అస్ టు
bring do this kind of events and also invite all the officials Yes. to these Okay. events. అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత అమౌంట్ స్పెండ్ చేసి టైము స్పెండ్ చేసి Hmm. ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా సపోర్ట్ ఉందా? ప్రభుత్వం అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. అంటే Okay. మనకేమైనా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఓకే. మేము కూడా వాళ్ళకి అవసరం ఉన్నది మేము కూడా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉంటాం. ఓకే. సో డెఫినెట్లీ ప్రభుత్వం మేము పిలవంగానే వాళ్ళ ఎమ్మెల్యే కానీ మన మినిస్ట్రీ కానీ వాళ్ళు ఎప్పుడు మాకు సహాయ సహకారాలు అందిస్తారు. ఓకే. అంటే విదేశాల్లో పెరుగుతున్న మన యువతకి కావచ్చు, అదేవిధంగా తెలుగు భాష సంస్కృతిని ఆట ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది అని అంటారు? అంటే అక్కడ మనకు ముఖ్యంగా మా పిల్లలు అక్కడ పుట్టి పెరుగుతున్న వాళ్ళకి మన కల్చరు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఏంది అనేది మా ఆట ద్వారా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ మీరు చూస్తే అక్కడ కూడా చాలా మీరు భరతనాట్యం కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, డ్యాన్సింగ్ కానివ్వండి, ప్రతి ఇంట్లో వాళ్ళు పిల్లలని పంపిస్తుంటారు. సో ఆ కల్చర్ అట్లనే దాన్ని ఇంకా తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో తెలుగు కూడా చాలా మాట్లాడుతున్నారు పిల్లలు చూస్తుంటే. ఆడ తెలుగు స్కూల్స్ ఉన్నాయి. సో ఓకే. తెలుగు కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళు అదొకటి నేర్పించేస్తున్నారు. సో ఐ థింక్ ఆట ఇప్పుడు ముందుంటుంది. మీ పర్సనల్గా తెలుగుకు సంబంధించి నేర్పించాలి అనే ఆలోచన ఉంది. దాని గురించి కూడా ఆటోలో ఏమన్నా ముందుగా ఏమన్నా చేసే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి అంటారా? డెఫినెట్లీ ఇప్పుడు ఈ మధ్యలో ఒక తెలుగు మన ఇప్పుడు ఏమవుతుందంటే బుక్స్ చదవడం మరుగవుతుంది. ఇక్కడ పిల్లలు కూడా చదువుతలేరు తెలుగు బుక్స్. సో ఒక కవులు మంచి చిన్న చిన్న కవిత్వాలు అవి ఇవి పార్ట్నర్షిప్ అయి పిల్లలకి ఎట్లా వాళ్ళకి ఇన్వాల్వ్ చేయాలి, కవితలు చదవాలి అన్నట్టు ఒకటి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలని చూస్తున్నాము. డెఫినెట్లీ వి వాంట్ టు డూ దాట్. ఓకే. అంటే 2026లో మేరీలాండ్ బాల్టీలో అలా విధంగా జూలై 31న ఆగస్ట్ 1-2 తేదీల్లో ప్రోగ్రామ్ జరగబోతుంది. దానికి ఎలా సన్నద్ధాలు చేస్తున్నారు? సో 19వ ఆట మహాసభలు బాల్టమోర్ సిటీలో జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 జరగనున్నది. బాల్టమోర్ అంటే అదొక ఈస్ట్ కోస్ట్ సెంటర్ లొకేషన్. మీరు ఎటు వెళ్ళినా కూడా గంట ప్రయాణంలో మన తెలుగు రావచ్చు. ఆ ఏరియాలో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. సో వెరీ యాక్సెసబుల్ టు ఆల్ తెలుగు పీపుల్. అండ్ ఆట అంటేనే మహాసభలు అంగరంగంగా ఉంటుంది. సో ఈసారి కూడా ఆల్రెడీ మా కాన్ఫరెన్స్ కో టీమ్ అంతా ఫామ్ అయిపోయినది. ఇప్పుడు వేడుకలు అయిపోయినాయి కాబట్టి ఇంకా అతివేగంగా అంగరంగ వైభవంగా చేయడానికి దాదాపు 200 నుంచి 300 మంది వాలంటీర్స్ కమిటీస్తో ఫామ్ అయ్యి ఈవెంట్ చేస్తాం. ఎందుకంటే దాదాపు 12 నుంచి 15 వేల మంది వస్తారు ఈవెంట్కి. దానికి సంబంధించింది ఏర్పాట్లన్నీ నడుస్తున్నాయి. ఇంకా అతివేగంగా వెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు వరకు జరిగిన ఇన్ని కార్యక్రమాల్లో ది బెస్ట్ అంటే ఏది చెప్తారు? అంటే అన్ని మంచిగా అయ్యాయి. పర్సనల్ గా ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది అని చెప్పి మీ మైండ్ లో ఏదైతే ఉందో నాకు ఒకటి మన తాడూరు మహబూబ్ నగర్ లో ఒక ఈవెంట్ చేశాను. ముఖ్యంగా ఈ శానిటరీ బేస్ మీద యువతకి. ఎందుకంటే ఈ మధ్యలో ప్లాస్టిక్ అవి యూజ్ చేస్తున్నారు అని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని, ప్లస్ అదొక స్టిగ్మా కూడా ఉన్నది. సో దాని మీద ఒక దాదాపు 600 నుంచి 700 మంది పిల్లలు వచ్చారు. సో అంటే వాళ్ళకి ఒక అవగాహన రావాలి అని ఒక సెమినార్ చేశాము. అలాగే దాని తోడు వాళ్ళకి కప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం, శానిటరీ కప్స్. సో చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే అది 4-5 గంటల సెషన్ ఉండే. తర్వాత దే హ్యాడ్ సమ్ డీజే ఉండే, సాంగ్స్ ఉండే, దే ఆల్ ఎంజాయింగ్. అంటే ఎట్లా అంటే వాళ్ళని చూస్తే హ్యాపీ అనిపించింది. సో వైబ్ చాలా బాగుండే. సో తాడూరు ఈవెంట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో మీరు స్వతహాగా ఫస్ట్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు ఫస్ట్ ఈవెంట్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ లో మీరు ఉన్నారా? అంటే ఆట మొదలైన దగ్గర నుంచి ఒక ఈవెంట్ నా ప్రయాణం ఆటల 2000 నుంచి ఉన్నారు కదా. ఆ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? డిఫరెంట్ అండి. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా చేంజ్ ఉన్నది కదా. ఇంతమంది యాక్టివ్ ఉండకపోతుండే. ఈ మధ్యలో చాలా యాక్టివ్ ఉన్నది. అప్పుడు
చేసేది కానీ ఇంత లెవెల్గా ఎక్కువ చేయలేదు. బట్ ఈ మధ్యలో మేము గత 10 ఏళ్ల నుంచి చాలా Day by day increase అవుతూనే వచ్చింది programs, డూయింగ్ ఇన్ బిగ్ స్కేల్ అన్నట్టు. Okay. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని విన్నాను. మరి Right, మీ మాటల్లో ఏమంటారు? అంటే ఆయన నేషనలిజం మీద గెలిచాడు. ఓకే, సో ఆయన గెలిచాక కొన్ని పాలసీస్ చేంజ్ చేశాడు. ఆబ్వియస్లీ మనకి ఇబ్బందికరం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో చూస్తే స్టూడెంట్లు ఇక్కడ నుంచి 78,000 స్టూడెంట్లు వెళ్తున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 70-80%, 2 రాష్ట్రాల నుంచి 70-80% తెలుగు వారే ఉంటారు. సో ఆబ్వియస్లీ మన వాళ్ళు ఇంపాక్ట్ ఎక్కువ అవుతారు కాబట్టి మనకి ఇబ్బందికరంగా ఉన్నది. బట్ ఇదంతా షార్ట్ టర్మ్, ఎవెన్చువల్లీ ఎవ్రీథింగ్ వుడ్ గో బ్యాక్ టు నార్మల్. అండ్ ఆబ్వియస్లీ కొత్తగా ఆయన అన్నాడు కాబట్టి ఆయన రివ్యూయింగ్ హిస్ పాలసీస్. బట్ ఓవరాల్ కొంచెం ఇబ్బందికరమే ఉన్నది. ఉన్నా కూడా మేము ఆటా సంస్థ ఎక్కువ అంటే దానివల్ల అంటే లైక్ కొన్ని డిసిషన్స్ వల్ల Right. మీకేమన్నా మైనస్ అయిందా? లైక్ ఇబ్బంది పడిన మనకి సిచ్యువేషన్స్? మైనస్ కాదు, కానీ మనము అక్కడ ఉన్న తెలుగు వారు ఎస్పెషల్లీ రీసెంట్గా ఒక 2 నెలల కింద ఈ అనౌన్స్డ్ H1B 100,000 అని ఒక అనౌన్స్మెంట్ చేసి అది ఏంది క్లారిటీ ఇవ్వలేదు. అది కూడా ఫ్రైడే ఈవినింగ్ రోజు చేసినప్పుడు ఏమైంది, చాలా మంది ఫ్లైట్లు ఎక్కి ఇండియాకు మ్యారేజో లేకపోతే పేరెంట్స్ చూసానుకో ఏదో అందరు ఫ్లైట్ ఎక్కి అనౌన్స్ అయినా పాపం అందరు దిగిపోయారు ఫ్లైట్. బికాజ్ మళ్ళీ ఇండియాకు వస్తే మళ్ళీ రాగలుగుతామో లేదో అని అట్లా అయింది. చాలా మంది మాకు కాల్ చేశారు, టెక్స్ట్ చేశారు, ఏదంటే ఫ్రైడే ఈవినింగ్ కొంచెం గందరగోళంగా ఉండే. సో అప్పటికప్పుడు మేము 2-3 అటార్నీస్తో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సెషన్ పెట్టాం. అంటే ఇది ఏంది అంటే ఈ పాలసీ ఏంది, ఎవరికి ఇంపాక్ట్ అవుతారు, ఎవరు గారు, దాన్ని బట్టి ఒక మంచి పెద్ద చేస్తే దాదాపు 8,000 నుంచి 10,000 మంది అటెండ్ అయ్యారు ఆ సెమినార్కి. సో టు గివ్ అంటే వాళ్ళకి క్లారిటీ ఇచ్చేతనుకు చేశాము. అది మంచిగా అయినది. బట్ విత్ ఇన్ 2 డేలో మోర్ క్లారిటీ వచ్చింది. అది స్టూడెంట్లు అక్కడ ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా కొత్త H1 ఫైల్ కొత్త వాళ్ళకి మాత్రమే అది కూడా ఓన్లీ 1 టైమే అని క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు ఇచ్చినప్పుడు పర్ ఇయర్ అన్నట్టు ఏదో ఉండే, సో అది క్లారిటీ లేకుండే. సో విత్ ఇన్ వన్ డే మొత్తం దే గట్ ఆల్ ద క్లారిటీ. బట్ ఆబ్వియస్లీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఇంకోటి ఏముందంటే ఇప్పుడు మార్కెట్ కూడా బాగాలేదు, జాబ్ మార్కెట్. చాలామంది స్టూడెంట్స్ మాస్టర్స్ చేసి సతమతం అవుతున్నారు. ఎందుకంటే పాపం 50-60 లక్షలు అప్పు చేసుకుని అక్కడికి వస్తున్నారు. అక్కడ జాబ్ లేక అక్కడ పైసలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. హార్డ్ జాబ్స్ అవి చేసుకుంటున్నారు. బట్ హోప్ఫుల్లీ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యి అందరికి జాబ్స్ వచ్చి అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ అయ్యాక మీరు ప్రోగ్రామ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారు? మీరు ప్రెసిడెంట్ అయితే ఎలాంటి ఛార్జెస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి? మా ఆటా సంస్థ గత 35 ఏళ్ళ నుంచి ఎవ్రీ టైం కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి సంబంధించిన ఏమి చేస్తే బాగుంటుంది అన్నట్టు యాడ్ చేస్తూ వెళ్ళేది. సో నేను జనవరి 2027లో ప్రెసిడెన్షిప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నాయి కంటిన్యూ చేస్తూ దానికి సంబంధించి ఇంకేమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది, మన తెలుగు వారికి హెల్ప్ అవుతుంది అంటే అది కూడా యాడ్ చేసుకొని ముందుకు సాగుతుంది. సార్, ఆటా త్రూగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ది బెస్ట్ ఇస్తున్నారు. బట్ కొన్ని తెలుగు అసోసియేషన్స్ మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వేరే అసోసియేషన్ మీద ఏమి అవినీతి అనేది మనకి ఇన్వాల్వ్ లేదు కాబట్టి మనకు తెలియదు. బట్ ఈ ఆటా సంస్థ అయితే ఎప్పుడు మాకు 2 నెలలకు ఒకసారి బోర్డు మీటింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా మొత్తం ట్రెజరీ రిపోర్టు ఓపెన్ బుక్స్ అన్నట్టు చూపిస్తారు. సో ఆటా పరంగా అయితే ఏమి క్లీన్ షీట్. అంటే కొన్ని ఇలాంటి అసోసియేషన్స్ వల్ల మన పరువు, తెలుగుల పరువు అనవసరంగా పోతుంది అనే ఒక అట్లా వస్తుంది. సహజంగా ఉంటుంది అది. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కాబట్టి లీగల్గా అది తెలిసిపోతుంది. బట్ ఆరోపణలు ఎప్పుడైనా ఉంటాయి. ఆరోపణలు నిజమా కాదా మనకు తెలియదు కదా. సో అది నిజమైన దాకా మనకు వీ క్యాంట్ కామెంట్ ఆన్ దట్. ఆటా వరకు వచ్చేసి ది బెస్ట్ అనేది మాకు తెలుసు. బట్ మీరు ఏమన్నా ఫాల్స్ ఎలిగేషన్స్ ఏమన్నా తీసుకున్నారా ఆటా మీద? ఆటా ఎప్పుడు అలా ఎప్పుడైనా వచ్చాయా? ఎలాగా ఫాల్స్ ఎలిగేషన్ ఇప్పుడు లేదు. అండ్ వీఆర్ ట్రాన్స్పరెన్సీ అండ్ వీఆర్ ఆల్వేస్ అవర్ బుక్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అండ్ మాకు బైలా ఉంటుంది. వీ హ్యావ్ టు
కాన్స్టిట్యూషన్ ఉంటుంది, వి ఫాలో అకార్డింగ్ దట్. ఎవ్రీ 2-3 months మేము కలుస్తాము, ట్రెజరర్ రిపోర్ట్ ఇస్తాడు, వి లుక్ అట్ ఆల్ దట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటా. అక్కడ అబ్రాడ్లో చూసుకున్నట్టయితే చాలా తెలుగు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఇలాంటి అసోసియేషన్స్ ఉన్నాయని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. బట్ అలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్యలో మీరు చూస్తే దాదాపు చాలామంది స్టూడెంట్స్ గత 10 ఏళ్ళ నుంచి చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర అక్కడ అమెరికాకు వస్తున్నారు. చాలామందికి తెలియదు, చాలామంది ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. ముఖ్యంగా అమెరికాలో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది యూనివర్సిటీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తీసుకోరు, ఆప్ట్ అవుట్ అవుతారు. ఒకవేళ గ్రాడ్యుయేట్ అయినా కూడా ఓపీటీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ యూనివర్సిటీ ఇస్తారు కానీ తీసుకోరు. సో చాలామందికి ఇవి తెలియదు. సో కొత్తగా ఏం చేసినామంటే ఆట పోయిన సంవత్సరం మనం 2025లో విస్కాన్సన్ యూనివర్సిటీలో ఒక ఓరియంటేషన్ సెషన్ లాగా పెట్టాను. ముఖ్యంగా మనకి ఇక్కడి నుంచి వచ్చే పిల్లలకి అక్కడ రూల్ ఆఫ్ ద లా, అక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి అనే ఒక దాని మీద అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయి వాళ్ళ దాని గురించి అంటే ఓరియంటేషన్ సెషన్ చేశాము. అలాగే మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇంకోటి మధ్యలో ఏమవుతుంది, వీళ్ళందరూ హార్డ్ జాబ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అది రిమోట్ లొకేషన్లో వెళ్ళి చేస్తున్నారు. అండ్ ఉదాహరణకు డల్లాస్లో 2 నెలల కింద ఒక పాపం బాబు చనిపోయాడు, ఎల్బీ నగర్ చెందిన బాబు చనిపోయాడు. అంటే మనం ఇటువంటి సరౌండింగ్స్ మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏమన్నా ఇప్పుడు కొన్ని అక్కడ హెల్త్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఏమైనా వాళ్ళకి హెల్త్ సమస్య వచ్చినా కూడా ఈ హెల్త్ వాళ్ళకి వెళ్ళి క్లినిక్ వెళ్ళి వాళ్ళు చూయించుకోవచ్చు. సో చాలామంది తెలియదు. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ కాలేజీలకు వెళ్ళి ఓరియంటేషన్ సెషన్స్ చేయడం త్రూఅవుట్ ద కాలేజ్ టు బ్రింగ్ ద అవేర్నెస్. సో దాని గురించి మేము స్టార్ట్ చేసినాం. ఈ 2026లో ఇంకా చాలా యూనివర్సిటీలు కవర్ చేద్దామని ప్లాన్ ఉంది. అలాగే మాకు వీఆర్ ఆల్సో ఇక్కడ కౌన్సిలర్ జనరల్ లారా విలియమ్స్ మన ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్కి అన్నిటికి వచ్చింది, తనతో కూడా మాట్లాడాము మేము. అలాగే మన అట్లీస్ట్ తెలంగాణతో స్టార్ట్ చేద్దామని తెలంగాణ గవర్నమెంట్తో కూడా స్టార్ట్ చేసి పిల్లలు ఇక్కడి నుంచి అమెరికాకు వచ్చే ముందు ఒక మ్యాండేటరీ ఓరియంటేషన్ పెట్టాలి అనే ఒక ఉద్దేశం, ఒక అవగాహన కోసం తీసుకురావాలని ఒకటి ప్రయత్నం చేస్తున్నాము. బట్ అట్లీస్ట్ మనం ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి వచ్చే పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మధ్యలో షూటింగ్ అయింది. సో వాటి కొరకు మనం ముందు నుంచే స్టార్ట్ చేసి హెల్ప్ చేస్తే బెటర్. సో ఇలాంటివి జరగక ముందే ఒక సదస్సు లైక్ మీరు చెప్పినట్టుగానే ఒక చిన్న ఉండాలి అన్నప్పుడు అసలు మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవ్వాలి? అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ముందుగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అసలు ఎలా? మాది ఆటా వెబ్సైట్ ఉంటుంది, www.ataworld.org. అందులో పోతే వాళ్ళు ఎనీ మెసేజ్ వాళ్ళు రాగానే ఇమీడియట్గా మేము విల్ అటెండ్ టు దట్. అండ్ ఎవరికైనా కానీ పిల్లలు స్టూడెంట్సే కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు ఇక్కడున్న తల్లిదండ్రులు, ఎందుకంటే ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళు ఎట్లున్నారో ఏందో వీళ్ళు ఇక్కడ చాలా వరీ అవుతారు. కాబట్టి డెఫినెట్లీ ఏమైనా సమస్యలు ఉంటే డెఫినెట్లీ ఆట దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేస్తాం. సార్ 2025లో ఆట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు జరగబోతున్న వేడుకలకు సంబంధించి అసలు మీ మాటల్లో మా మెట్రో టీవీ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మీరు చెప్పినట్టు మాకు డిసెంబర్ ఆట వేడుకలు చాలా చక్కగా జరిగాయి. ఎక్కడ వెళ్ళినా కూడా ముఖ్యంగా గ్రామాల్లో కానివ్వండి, మన బిజినెస్ అన్నారు కానివ్వండి, అందరూ చాలామంది మన గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉన్నది. అలాగే ఇక్కడ లోకల్ ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరూ వాళ్ళే కాకుండా మేము చేసే ఈవెంట్స్ ఒకటి, మేము చేసింది ప్రజల దగ్గర తీసుకుపోవడం మీడియా చాలా వంతున్నది. సో వాళ్ళందరితో చాలా చక్కగా గ్రాండ్ సక్సెస్ అయింది అది. అండ్ రాబోయే 19వ ఆట మహాసభలు బాల్టమోర్లో అంగరంగ వైభవంగా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు మీడియా కూడా సిద్ధంగా ఉన్నది దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి. సో లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ప్రతి ఒక్కరు ఆట మహాసభలకు రావాలని కోరుకుంటూ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అమెరికా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, పేరెంట్స్ పంపించాలి అని అనుకుంటే కొంచెం అక్కడ జాగ్రత్త తీసుకోవడానికి కూడా ఆట సిద్ధంగా ఉంది. వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూసారు కదా,
ప్రెసిడెంట్గా ఎలెక్ట్ కాబోతున్న సతీష్ గారితో మన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ మెట్రో టీవీ. నమస్కారం.